నమస్కారం. తులసి గబ్బార్డ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా ఇటీవల ఈమె భారత పర్యటన చేశారు. ప్రధాని మోదీ గారిని కలిశారు. ఓవరాల్గా ఈ భేటీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ఒకసారి విశ్లేషణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఒక మంచి పని చేశాడు. అది ప్రపంచ దేశాలకి అమెరికా ఇస్తున్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID దీన్ని ఇజ్రాయెల్, ఈజిప్ట్కి తప్ప మిగతా అన్ని దేశాలకి నిలిపివేశాడు. అదేదో బంగ్లాదేశ్కి నిలిపివేస్తున్నట్లు ప్రచారం చేశారు, కానీ అది నిజం కాదు. USAID నిలుపుదల అనేది ఒక్కో దేశానికి ఒక్కొక్క ప్రభావం చూపిస్తుంది. మన దేశానికి ఇచ్చే సహాయం $228.2 మిలియన్ ఉంది. అంటే 1978 కోట్ల రూపాయలు. దీనిని ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైద్యము మరియు ఇతర రంగాలకి ఖర్చు చేయాలి. మనకి USAIDని నిలిపివేయడం మీద ఏదో ఘోరం జరిగిపోయింది, మోదీజీ ఆపలేకపోయారంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైద్యానికి 1978 కోట్లు ఏ పాటికి పనికొస్తాయి? ఆ మాత్రం డబ్బులు మన దగ్గర లేవా? మన దేశం సంగతి పక్కన పెట్టేస్తే USAIDని నిలిపివేయడం అనేది జార్జ్ సోరోస్కి చెందినటువంటి NGOలు తీవ్రంగా నష్టపోయేలా చేశాయి. చాలా దేశాల్లో జార్జ్ సోరోస్ ఫౌండేషన్కి చెందినటువంటి NGOలకి USAID నిధులు వెళుతున్నాయి. NGOలు ప్రభుత్వాన్ని కూల్చడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేసేవారికి ఆర్థిక సహాయం చేస్తున్నాయి. భారత ప్రధాని మోదీజీతో భేటీ అయినటువంటి తులసి గబ్బార్డ్ ఎలాంటి సందేశం ఇచ్చిందో తెలియదు, కానీ సందేశం చేరవలసిన వాళ్ళకి చేరుతున్నది. నకిలీ రైతు ఉద్యమంకి అడ్డుకట్ట పడిందని చెప్పుకోవచ్చు. పంజాబ్ రాష్ట్రం ధర్నాలకు కేంద్ర బిందువు అయింది. పంజాబ్ రాష్ట్రం ధర్నాలతో ఆర్థికంగా చాలా నష్టపోయింది అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి నిజం తెలుసుకున్నాడు అని అనుకోవడం భ్రమ. తప్పనిసరి పరిస్థితుల్లో కేజ్రీవాల్కి ఇష్టం లేకపోయినా ఆ మాట అనాల్సి వచ్చింది. మళ్ళీ నకిలీ రైతు ధర్నాకి కూర్చోబోతున్న నకిలీ రైతులకి, నకిలీ రైతు నాయకులకి షాక్ తగిలింది. ఏ విధంగా అంటే, పంజాబ్ పోలీసులు హర్యానా సరిహద్దుల వద్ద ఉన్నటువంటి శంభు అనే ప్రదేశం వద్ద ఉన్నటువంటి ధర్నా కోసం ఉద్దేశించిన స్టేజీ, టెంట్లు, జనరేటర్స్, చిన్నపాటి గొడౌన్లను బుల్డోజర్లతో నేలమట్టం చేసేశారు. ఇటు ఢిల్లీ, అటు హర్యానాలో బీజేపీ ప్రభుత్వాలు ఉండటంతో భారం మొత్తం పంజాబ్ మీద పడడంతో వీధి లేక నకిలీ రైతు నాయకుల్ని అక్కడి నుంచి తరలించి ఆ ప్రదేశాన్ని నేలమట్టం చేశారు. 2020 నుంచి శంభు ప్రాంతం నకిలీ రైతు ధర్నాలకి కేంద్ర స్థానంగా ఉంటూ వచ్చింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు నకిలీ రైతు నాయకులకి ఆర్థికంగా సహాయం చేయడమే కాక డీజిల్, పెట్రోలు, మందులు, మంచినీళ్లు, ఆహారం సరఫరా చేయడమే కాదు, తాత్కాలిక మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. జార్జ్ సోరోస్ ఫండింగ్ చేశాడు. జార్జ్ సోరోస్ ఫండింగ్ భారత్ మీడియాకి కాదు, సోకాల్డ్ అంతర్జాతీయ మీడియాకి కూడా చేశాడు. భారత్లో రైతుల మీద దౌర్జన్యం చేస్తున్నది హిందూ నేషనలిస్ట్ ప్రభుత్వం అంటూ. అంతర్జాతీయ మీడియా హిందూ నేషనలిస్ట్ ప్రభుత్వం అంటూ వ్రాయడం ఒక ఎత్తైతే, ది హిందూ పత్రిక కూడా హిందూ నేషనలిస్ట్ గవర్నమెంట్ అనే ఇప్పటికీ వ్రాస్తుంది. మరి ఇప్పుడు పంజాబ్ పోలీసులు శంభు దగ్గర ధర్నా పాయింట్ ని నేలమట్టం చేస్తే అదేదో చిన్న వార్తగా వ్రాసే తప్పితే, ఏదో ఘోరం జరిగిపోయింది అంటూ ఊదరగొట్టడం లేదెందుకు? డబ్బులు ముట్టలేదనా, లేకపోతే పడగొట్టింది కేజ్రీవాల్ ఆప్ ప్రభుత్వం అనా? ఎంతైనా డబ్బులు తీసుకున్నందుకు విశ్వాసం చూపించాలి కదా. 3 నెలల్లోపే తులసి గబ్బార్డ్ 2 సార్లు భేటీ అయ్యారు మోదీజీతో. సందేశం క్రిస్టల్ క్లియర్గా వెళ్ళింది చేరాల్సిన వాళ్ళకి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి ఢాకా వెళ్లడానికి నిర్ణయం జరిగిపోయింది. ఎప్పుడు అన్నదే తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఢాకాలోని షేక్ హసీనా మద్దతుదారులు స్వాగత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హఫీజ్ సయీద్ మరణ వార్తని నేషనల్ మీడియా ధృవీకరించడం కూడా జరిగింది. పాకిస్తాన్ సైన్యానికి పరిస్థితి అర్థమైనా జీర్ణించుకోలేకపోతున్నది. కానీ జరిగేది జరగక మానదు. ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కెనడాలో, పాకిస్తాన్లలో పరిస్థితులు తారుమారయ్యాయి. సోరోస్ ఫండింగ్ ని అడ్డుకున్నారు. ఇక మిగిలింది లండన్ మాత్రమే. లండన్ నుంచి నేరుగా నిధులు భారత్కి రాకుండా న్యూజిలాండ్ ద్వారా వస్తూ ఉన్నాయి. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత పర్యటనకు వచ్చి ఇటీవలే వెళ్లారు. మోదీజీ ఢిల్లీలోని స్వామి నారాయణ్ మందిరంకి మరియు అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కి తీసుకువెళ్లారు న్యూజిలాండ్ ప్రధానిని. ఖలిస్తానీ టెర్రరిస్టులు న్యూజిలాండ్ నుండి పంపిస్తున్నటువంటి నిధుల గురించి వివరంగా చెప్పారు మోదీజీ. లెఫ్ట్ లిబరాండ్లకి, ఆందోళన జీవులకి ఇక ముందు గడ్డుకాలమే అని చెప్పుకోవచ్చు. ₹1 కూడా అందదు నకిలీ NGOల నుండి. పాపం ఈ గంజాయి బ్యాచ్ అంతటికీ కూడా మనం సానుభూతి వ్యక్తం చేయాలి. ఒక్క యూట్యూబ్ ఛానల్స్కే కాదు, పేరు గొప్ప అంతర్జాతీయ మీడియాలకు కూడా గడ్డుకాలమే. విరాళాలు లేకుండా ఏ అంతర్జాతీయ మీడియా కూడా ఎక్కువ కాలం మనుగడలో ఉండలేవు. USAIDని ట్రంప్ ఆపేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఆ డబ్బు పరోక్షంగా లెఫ్ట్ మీడియాకి వెళుతూ ఉండటమే. అది సంగతి. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. జై హింద్, జై భారత్.